హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ రాయల్ వాయిస్. ఈరోజు మనం కల్కి మూవీ రివ్యూ చూద్దాం ఎట్లా ఉందా అని చెప్పి. స్వీట్ అండ్ షార్ట్లో. సో ఫస్ట్లీ మన నాగశ్విన్, ఆయన అయితే అసలు చాలా సన్నగా ఉంటాడు. కంటెంట్ మాత్రం భయంకరంగా ఉంది ఆయనలో. సో డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ సూపర్ స్క్రీన్ ప్లే అనమాట. ప్రతి షార్ట్, ప్రతి చోట మంచి ప్లాటింగ్ అనేది ఉంది మూవీ అంతా. సో సూపర్ నాకైతే నచ్చింది. సో మనం యాజ్ ఎ ఇండియన్ మన మైథాలజీ ఎవ్రీ బడి అందరికీ తెలియాలన్నమాట. మన మైథాలజీ, ఇండియన్ మైథాలజీ ఎట్లా అయింది అని. సో మహాభారతం రెఫరెన్స్ సూపర్గా సెట్ అయిందనమాట ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా లాగ్ ఉంది, సీరియస్లీ ఓపెన్గా చెప్తున్నా. ట్రిమ్ చేసి కట్ చేసేయాల, ఎందుకంటే లెంతీ మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వెల్, దాని తర్వాత లాస్ట్ 20 minutes సూపర్ ఉంది. ఫస్ట్ మూవీ స్టార్ట్ అవుతానే 20 minutes సూపర్, లాస్ట్ 20 minutes ఎక్సలెంట్. సో మిగతా ఫస్ట్ హాఫ్ కొద్దిగా డ్రాబ్యాక్ ఉంది. సో దీపికా పడుకొనే గారు మంచి క్యారెక్టర్ ఉంది దాంట్లో మూవీలో మాత్రం. మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు అయితే సూపర్ అనమాట. ఆయన బీస్ట్, ఇంకా చెప్పలేము, ఇంకా సూపర్గా యాక్ట్ చేశారు ఆయన అయితే. అంటే స్టోరీలో లైక్ ఒక కాంప్లెక్స్ అని, మళ్ళీ సంబాల అని చెప్పి సో కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దాని బయట ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్స్ వేరీ చేస్తూ ఉంటారు. లైక్ ముందు ఎట్లా ఉన్నాము, ఇప్పుడు రాను ఏమవుతుంది, సెల్ఫిష్నెస్ మనుషుల్లో పెరిగిపోతుంది. సో ఎక్సెట్రా థింగ్స్ అన్నీ యాడ్ అయిపోయి లైక్ అహంకారం పెరిగిపోయి ఎక్సెట్రా. సో అట్లా ఉంటుంది అన్నమాట స్టోరీ. సో మహాభారతం రెఫరెన్స్ చేసుకొని చేశారు కాబట్టి బాగుంది సీరియస్లీ. టెక్నాలజీ వాడుకుంటూ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. మెయిన్ ల్యాగ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇట్స్ ఫైన్ అనమాట. సో వెయిటింగ్ అనమాట ఇంకా పార్ట్ 2 కోసం. సో యూనివర్స్ ఇది, కల్కి యూనివర్స్. సీరియస్లీ కమల్ హాసన్ గారు, ఆయన కూడా అసలు తెలిసిందే కదా కమల్ హాసన్ గారి గురించి, యాక్టింగ్ గురించి. ఆయన ఎక్కువ లెంతీ రోల్ ఏముండదు ఫస్ట్ పార్ట్లో అయితే, ఎక్కువ అక్కడక్కడ కనిపిస్తారు. ఇంకా ప్రభాస్ గారి స్క్రీన్ టైం కూడా తక్కువ ఉన్నా కూడా, బట్ ఎక్కడ తగ్గట్టు అక్కడ చేశారన్నమాట. సలార్ లుక్స్తో పోలిస్తే నాకైతే, సలార్తో పోలిస్తే, లుక్స్తో పోలిస్తే కల్కిలో మాత్రం సూపర్ ఉన్నారన్నమాట ప్రభాస్ గారు లుక్స్ వైజ్ అంతా. సో ఇంకొన్ని దిశ పటాని వాళ్ళంతా చిన్న చిన్న క్యామియో రోల్స్ అన్నీ వస్తుంటాయి, ఊరికే పోతుంటాయి. బ్రహ్మానంద గారు, రాజమౌళి గారు అట్లా. సో ఓకే ఫైన్. బట్ మూవీ పరంగా అయితే కృష్ణుడు కానీ ఆ ఫేస్ రివీల్ చేయకుండా సూపర్గా హోల్డ్ చేశారు ఆ ఎమోషన్ అయితే. ఫస్ట్ హాఫ్ ఒక్కటి లాగ్, సెకండ్ హాఫ్ అంతా సూపర్ అన్నమాట. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ కల్కీస్ ఇంకా ఎన్నెన్ని వస్తాయో అని చెప్పి. మన మైథాలజీ ఎంత ఇది ఉంది అని చెప్పి అందరికీ తెలియాలి, మన మైథాలజీ గ్రేట్నెస్ అనేది. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్. జై హింద్. మొహం పగిలిపోద్ది.